డైరెక్ట్గా పెట్టుబడి ఎంత పెట్టాలి అనే దానికి రిలేటెడ్గా కాకుండా పెట్టుబడిని తగ్గించుకునే విధంగా అదే దిశలో ఉన్నటువంటి కొన్ని యాప్లు ఉన్నాయి. ఏంటంటే ఫార్మ్ క్యాలిక్యులేటర్ యాప్. దీంట్లో ఏంటంటే మనకి ఎన్పికే క్యాలిక్యులేటర్ అంటే నైట్రోజన్, ఫాస్ఫరస్, పొటాషియం ఈ ఎరువులని క్యాలిక్యులేట్ చేసేటువంటి యాప్. రైతు ఈ యాప్లో ఏంటంటే తాను చేయించుకున్నటువంటి సాయిల్ టెస్ట్ ఆధారంగా తన భూమిలో ఎంత శాతంలో ఈ పోషకాలు అనేవి అందుబాటులో ఉన్నాయి అనేది కనుక ఈ యాప్లో పొందుపరిస్తే తను వేసినటువంటి పంటకి ఎంతవరకు ఎరువులు వేయాల్సి ఉంటుంది అనేటువంటి సమాచారాన్ని పొందగలుగుతాడు. దీని ద్వారా ఏమవుతుందంటే కంప్లీట్గా రికమెండ్ చేసినటువంటి కంప్లీట్ ఫర్టిలైజర్ వేయకుండా ఎంత మోతాదులో అవసరమో అంత అవసరం మేరకే వేసుకోవడం ద్వారా ఎరువుల పైన పెట్టేటువంటి ఖర్చు కొంతవరకు తగ్గించుకోగలుగుతాడు. అదేవిధంగా ప్లాంట్ పాపులేషన్ యాప్. దీంట్లో ఏంటంటే రైతు ఒక విత్తనం విత్తే ముందే ఒక ఎకరానికి, ఒక పంటకి, ఒక రకానికి ఎన్ని ప్లాంట్స్ మెయింటైన్ చేయాలి అనేది రికమెండ్ చేయబడి ఉంటుంది. సో దాని ఆధారంగా చేసుకొని ఈ యాప్లో ఒక పంట వేయాలి అనుకుంటే ఎంత సీడ్ వేయాలి అంటే సీడ్ క్యాలిక్యులేటర్, సీడ్ రేట్ అనేది ఎంత ఉపయోగించాలి అనేటువంటిది ఈ యాప్ ద్వారా తెలుసుకోవచ్చు. ఈ రెండు యాప్లు ఏంటంటే మనకి విత్తనం పైన పెట్టేటువంటి ఖర్చుని, అదేవిధంగా ఎరువుల పైన పెట్టేటువంటి ఖర్చుని కూడా కొంతవరకు తగ్గిస్తాయి. ఈ ఫార్మ్ క్యాలిక్యులేటర్ యాప్ ఏంటంటే మనకి ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ ద్వారా డెవలప్ చేయబడింది. దీంట్లో అదేవిధంగా కెమికల్ క్యాలిక్యులేటర్ కూడా ఉంటుంది. ఏంటి అంటే ఒక రైతు పంటలో ఏదైనా చీడపీడల సమస్య వచ్చినట్లయితే కనుక దాని యొక్క ఉధృతిని ఆధారంగా చేసుకొని ఏ కెమికల్ స్ప్రే చేయాలి అనేది ఈ సమాచారం అందిస్తుంది. దీని ద్వారా ఏంటంటే రైతు మొదట్లోనే ఆ పురుగు ఉధృతి ఎక్కువ కాకుండా ఉండడానికి ఒక చిన్న కెమికల్ ద్వారా దాన్ని కంట్రోల్ చేసుకోగలిగితే పెద్ద కెమికల్ వరకు వెళ్లకుండా ఆపగలుగుతాడు. సో దాంట్లో ఏమవుతుందంటే కొంతవరకు ఎక్కువ ఖర్చు ఉండేటువంటి కెమికల్స్ ఎక్కువ మోతాదులో స్ప్రే చేయాల్సినటువంటి అవసరం లేకుండా దానిపైన పెట్టేటువంటి ఖర్చును కూడా తగ్గించుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఈ విధంగా ఈ యాప్లోని వివిధ అంశాల ద్వారా రైతు నేరుగా కాకపోయినా ఇండైరెక్ట్గా తను పెట్టేటువంటి పెట్టుబడులు కొంతవరకు తగ్గించుకొని కొంచెం మంచి దిగుబడులు పొందడానికి అవకాశం ఉంటుంది.